హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ఈహా టీవీ. ఏపీ రాజకీయాలన్నీ కూడా దాడుల నేపథ్యంలో జరుగుతున్నాయి. వైసీపీ నేతలకు సంబంధించి అరెస్టులు ఒక పక్క జరుగుతుంటే మరో పక్క దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పులివెందుల జడ్పీ ఎన్నికకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఎలాగైనా టీడీపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం కావచ్చు, అలాగే జనసేన పార్టీకి సంబంధించి నాయకులు తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీ నేతలకు సంబంధించి కావచ్చు ఆ డామినేషన్ కూడా కనిపిస్తుంది. ఏపీ తాజా రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అలాగే యువజన విభాగం అధ్యక్షులు కారుమూరి సునీల్ గారు. సునీల్ గారు నమస్తే. నమస్తే. సో దాదాపు 14-15 నెలలు అయిపోయింది కూటమి పాలన అంతా కూడా. ప్రజలు మొన్నటిదాకా ఒక 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ అని చెప్పేసి ఇచ్చి ఉంటారు. 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ సాగిపోయింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఎలా ఉంది కూటమి పరిపాలన? ఇంత త్వరగా ప్రజా వ్యతిరేకత చూసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఈ టీడీపీ కూటమి ప్రభుత్వమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అలానే ఏవైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, యువత ఫీజు రియంబర్స్మెంట్ లేక యువత ఇబ్బంది పడుతున్నారు. ఏ వర్గాన్ని కదిపినా కూడా వారి బాధలు వర్ణాతీతం. ఏం చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన షోలో ఆయన చేసుకుంటున్నారు. ఆయన అంతా కూడా ఒక పిఆర్ సంస్థను పెట్టుకుని పిఆర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఇలా ఏదో ఒకసారి మత్స్యవర్గ సోదరుల ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో 4 మాటలు మాడేసి ఏదో మత్స్యవర్గ మొత్తానికి ఏదో ఉద్ధరించేసినట్టుగా చేస్తున్నారు. మళ్ళీ మత్స్యకార చేశారు. అలానే తర్వాత ఎస్సీ సోదరుల ఇంటికి వెళ్ళి ఏదో ఎస్సీ సోదరులందరికీ న్యాయం చేసేసినట్టు షో చేసి డ్రామాలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళు ఎలాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ వాళ్ళ అన్యాయుల్ని కానీ వాళ్ళకి ఎలా డబ్బులు సంపాదించి పెట్టాలి, కంపెనీలకి ఎలా డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్లు ఎలా ఇచ్చుకోవాలని చూస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని మాత్రం గాలికి వదిలేశారని చెప్పి ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఓకే కాదు సార్, మీరు కూడా అంటే పాలిటిక్స్లో రాకముందు మీరు చాలా బిజినెస్లు చేస్తుంటారు, వ్యాపార రంగానికి సంబంధించి మీకు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తుంటే ఈ టెన్యూర్లో మెయిన్గా కొన్ని వేల కోట్లు 100 కోట్లు విలువ చేసేటువంటి భూముల్ని ఒక ప్రైవేట్ కంపెనీలకి అంత ఈజీగా ఇస్తున్నారు కదా. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే మీరు కూడా ఒక వ్యాపారవేత్త కాబట్టి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి మీరు బిజినెస్లు పెట్టేటప్పుడు కూడా మీకు కూడా అట్లానే ఇచ్చారా, కేవలం ఏపీలోనే ఇస్తున్నారా? అండి యాక్చువల్లీ ఇప్పుడు టాటా ఉందంటే టాటా కంపెనీ అనేది మన ఇండియాలో నెంబర్ 1 ఆఫ్ ద టాప్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. టాటాకి ఇవ్వచ్చండి. ఉర్సా క్లస్టర్స్ ఎవరండి? ఉర్సా క్లస్టర్స్కి ఆఫీస్ కూడా లేదు. ఒక అపార్ట్మెంట్లో హైటెక్ సిటీలో ఒక అపార్ట్మెంట్లో ఆఫీస్ అలాది 2 బెడ్రూమ్ హౌస్. అలానే అమెరికాలో ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్లో వాళ్ళ ఆఫీస్ అంట. అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళు ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తారు ఏంటి అవన్నీ ఉండాలి కదా. కేవలం ఒక పెద్ద గీత గీసి టాటాకి ఇస్తే ఎవరో మాట్లాడరు కాబట్టి దాని పక్కన ఒక చిన్న గీత ఉర్సా క్లస్టర్స్ అని గీసి అందులో కలిపేసి ఇచ్చేద్దాం అనుకున్నారు వీళ్ళు ప్లాన్ ప్రకారం. ఓకే కానీ ఉర్సా క్లస్టర్స్కి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట పెట్టి చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంకి ఎటువంటి ఇది లేదు. అలానే లూలు మాల్కి ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో ఇది చాలామందికి తెలియదు. గత జూన్లో మలేషియాలో లూలు మాల్స్ అన్నీ క్లోజ్ చేసేసుకుని బయటకు వచ్చేసింది. ఎందుకు? బిజినెస్ లేదు అక్కడ, బిజినెస్ వ్యాపారం లేదు. ఓకే. ఇండోనేషియాలో లూలు మాల్ మార్చి నెలలో మొత్తం బిజినెస్ అంతా వైండ్ అప్ చేసేసి బయటకు వచ్చేసింది. రేపొద్దున వైజాగ్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయితే ఏంటి? మన ల్యాండ్ 99 ఇయర్స్కి ల్యాండ్ ఇచ్చేస్తారు మీరు, దాన్ని రివోక్ అవ్వదు. మరి దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు? జాబ్లు క్రియేట్ అవ్వవు. ఆ ల్యాండ్ ప్రజలది, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీ అది. దానికి ఏదన్నా మీరు ప్రజలకు ఒక మంచి జాబ్స్ క్రియేట్ అయ్యేదానికి చేయాలి. కానీ ఇప్పుడు సరే లూలు మాల్కి ఇస్తారండి, ఏం జాబ్స్ క్రియేట్ చేస్తుందండి? అదేమన్నా ఐటీ కంపెనీయా, లేదంటే అదేమన్నా బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుందా అంటే ఏమీ లేదు. వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటారు అంతే. ఇట్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అంతే. వాళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ అంటే ఒక కూరగాయలు అమ్ముతారు, లేకపోతే ఒక ఫ్రూట్స్ అమ్ముతారు. వాళ్ళు లాభపడతారు. ఏదైనా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ తెచ్చుకుని వాళ్ళు అమ్మి వాళ్ళు రూపాయి సంపాదించుకుంటారు. కానీ అక్కడ మన రాష్ట్రానికి చెందిన యువతకి ఏం లాభం? 10,000
15,000, 20,000 కంటే ఎక్కువ జీతాలు ఇవ్వగలుగుతారా? ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళకి సార్ ఆ సర్వెంట్లకి 15,000 20,000 అక్కడే జరుగుతుంది. ఎందుకు హైదరాబాద్ లులు మాల్లో కూడా అదే జరుగుతుంది. అంతే కదండి. సో దానివల్ల ఉపయోగం ఏంటండి? అంటే మన ఎకానమీకి ఏదన్నా వస్తుందా అంటే పెద్దగా ఏమి లూలు మాల్ వల్ల పెద్దగా మన రాష్ట్ర జిఎస్టీ వసూళ్లు పెరగవు, అవేం అవ్వవు. అదే టాటా లాంటి కంపెనీ వచ్చింది అనుకోండి, లేదంటే పోనీ ఆదిత్య బిర్లా అని కానీ, లేకపోతే జిఎస్డబ్ల్యూ స్టీల్స్ కానీ, రిలయన్స్ కానీ వచ్చింది అనుకోండి, దానికి ఒక అర్థం పర్థం ఉంది. లూలు మాల్ని హైప్ చేస్తున్నారండి. లూలు మాల్ కేవలం ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్, అది అంతే. దానివల్ల లాభాలు వాళ్ళకి వెళ్తాయి, మన రాష్ట్రానికి వచ్చేది పెద్దగా ఏం ఉండదు. దానివల్ల రాష్ట్రానికి ఒరిగేది మాత్రం ఏం ఉండదు. అంటే రైతుల భూములనేమో తీసేసుకుంటున్నారు. అక్కడ ఏదో ఇండోసోల్ అనే కంపెనీ అక్కడ ఇస్తుంటే రైతులు తిరగబడుతున్నారు. అమరావతి పరిస్థితి ఏమో అలానే ఉంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని చెప్పి ఆయన కొంచెం ఎకనామిక్స్ లో నాకు అవగాహన ఉంది. నాకు ఒక యువకుడిగా నాకు ఎంత బాధ కలుగుతూ ఉంటదంటే అమరావతి విషయంలో అండి. ఇప్పుడు అమరావతిని అది చేసేస్తాము ఇది చేసేస్తాము అంటున్నారండి. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఆర్గానిక్గా గ్రో అయిందండి. ఎందుకంటే ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళ భూముల్ని డెవలప్మెంట్కి ఇచ్చుకున్నారు, బిల్డర్స్ వచ్చి కట్టారు, అలానే సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి, అలా గ్రో అయిందండి హైదరాబాద్. అక్కడ చూస్తే గవర్నమెంటే మొత్తం ల్యాండ్ అంతా తీసేసుకుంటుందంట, గవర్నమెంటే మొత్తం అంతా ప్లాట్లు అమ్మేస్తుందంట, ప్లాట్లు బ్యాంకులో పెట్టేసి డబ్బులు తెచ్చేస్తుందంట. అసలు అర్థం పర్థం లేదండి. ఎందుకంటే మయన్మార్ క్యాపిటల్ మార్చారు, దాని క్యాపిటల్ పేరు మరి గుర్తులేదు, కానీ ఆ క్యాపిటల్ కూడా వేలాది ఎకరాల్లో కట్టేసి రోడ్లు వేసేసారు అంతే. కానీ ఇప్పుడు ఆ రోడ్లన్నీ ఖాళీ, అక్కడ ఏం ఉండదు. ఆ రోడ్ల మీద వాకింగ్, క్రికెట్ ఆడుకుంటారు, పిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటారు, ఆ పరిస్థితిలో ఉంది. అమరావతిలో రోడ్లు వేస్తారు, పవర్ లైన్లు వేస్తారు, డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారు, కానీ ప్రజలు రావాలి కదండి. హైదరాబాద్ అనుకోండి, అందరూ దేశవ్యాప్తంగా అందరూ ఐటీ ఎంప్లాయీస్ వచ్చారు. ఎక్కడో గుజరాత్ నుంచి, ఎక్కడో ఢిల్లీ నుంచి, ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఇక్కడ జాబులు చేసుకుంటా, ఇక్కడ డబ్బులు సంపాదించుకుని, ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడ సెటిల్ అయ్యారు. అలా ఆర్గానిక్ గా గ్రోత్ ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ నేనే తీసుకొచ్చాను అంటారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ మీరే తీసుకొచ్చారు కదా హైదరాబాద్కి, మరి మైక్రోసాఫ్ట్ కంపెనీని అమరావతికి తీసుకురండి. ఇప్పటికి 6 ఏళ్ళు అయిపోయింది కదా, ఎందుకు తేలేకపోతున్నారు మీరు? ఇలా అబద్ధాలు చెప్పుకుంటున్నారండి, ఇలా అమరావతి పేరుతో డ్రామాలు చేస్తున్నారు తప్ప అమరావతిలో డబ్బులు పెడుతున్నారు. కానీ ఈ డబ్బంతా కూడా గోడకేసిన సున్నం లాంటిది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద పెట్టారు డబ్బులు, ఆ డబ్బులు రొటేట్ అయినాయి, ఆ డబ్బులు మన జిఎస్టీ ఆదాయం పెరిగింది, ఆ డబ్బులు రొటేట్ అయ్యి వ్యాపారాలకి ఆపర్చునిటీస్ పెరిగినాయి. కానీ ఈ డబ్బు అమరావతికి వేస్తే, కంపెనీల చేతిలో పెడితే, కంపెనీలు ఏముందండి, కంపెనీల చేతికి వెళ్ళిపోతే అవి బయటికి వెళ్ళిపోతాయి, అక్కడ వర్క్స్ జరుగుతాయి, కానీ వర్క్ జరుగుతాయి అమరావతి వరకే. మన రాష్ట్రంలో ఇతర ప్రజలందరూ, మన రాష్ట్రంలో ప్రతి ఒక్క మన జనాభా మీద మనకి ఈ అప్పు భారం అనేది పడుతుంది కదా కంపల్సరీ. అంతే కదా, ఏడాదిలో 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారే, మరి అందులో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసారే, అన్ని చేశారే, కానీ రాష్ట్ర ఎకానమీ ఎందుకు పడిపోతుంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,70,000 కోట్లే కదా అప్పు చేసింది. ఆ డబ్బంతా మన కళ్ళకు కనపడింది కదా. డీబీటీలో ఎన్ని లక్షల కోట్లు కొట్టామో అది మన కళ్ళ ముందు ఉంది. మళ్ళీ తర్వాత ఏదైతే మనం పిల్లల మీద పెట్టుబడి అండి, ఏదైతే మనం అమ్మఒడి ఇచ్చామో అది పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టాము. సో అవన్నీ కూడా కనపడుతున్నాయి కళ్ళకి. ఎందుకంటే ప్రజల స్పెండింగ్ పవర్ పెరిగింది, ప్రజల ఆదాయం పెరిగింది, రాష్ట్ర జిఎస్టీ రిటర్న్స్ పెరిగినాయి, మనం నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళాము ఆ టైంలో. మళ్ళీ ఈరోజు -2%, బీహార్ +23%. అంటే బీహార్ కంటే అర్థమైన పరిస్థితిలోకి వెళ్ళాం మనం. కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మీడియా ఛానళ్ళు కానీ ఎవరు కానీ చర్చలు కానీ మనం మాట్లాడుకుంటామేమో కానీ వేరే ఛానల్స్ అయితే కవర్ చేయవు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక షో చేస్తారు, ఒక పిఆర్ షో చేస్తున్నారు. ఏదో అన్ని రాష్ట్రానికి అన్ని గొప్పగా జరిగినట్టు, అది జరిగిపోయినట్టు, ఇది జరిగిపోయినట్టు అన్నీ చేసి ఒక షో. ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఒక షో పార్టీ, ప్రజలకు మాత్రం ఏముండదు. ఈరోజు ఏ మహిళని కదిపినా కూడా ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మనం ఇంత లబ్ధి పొందాము, ఇంత వచ్చింది, మన కుటుంబం బాగుపడింది అని అంటున్నారు. మరి ఈరోజు మరి అదే 24 గంటలు మద్యం షాపులు ఓపెన్, 24 గంటలు బెల్ట్ షాపులు ఓపెన్, 24 గంటలు ప్యాకాట క్లబ్లు ఓపెన్. ఇది ప్రజలకి మంచి చేయదండి, చెడు చేస్తుంది.
ఇలాంటివి వాళ్ళు ఎమ్మెల్యేలు చూసుకుంటే ఒకప్పుడు ఒక ఇలాంటి ఇంకా కొత్త కొత్త దారులు కనుగొంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి చేయడానికి. తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమా గారు, మళ్ళీ మన కరాటా రాంబాబు గారు, పెద్ద మనిషి, ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా మంచి మనిషి ఆయన. కరాటా రాంబాబు గారు ఫోన్ కాల్ లీక్ అయింది. అది మధ్యలో ఎవరో కల్పిస్తే ఆ మధ్యలో మాట్లాడింది లీక్ చేశాడు బయటికి. మరి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు, మరి అక్కడ పబ్లిక్ టాక్ అది, పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు విత్ స్విమ్మింగ్ పూలు, కొత్త కార్లు. ఆయనకి గతంలో లేని ఆస్తులు ఇప్పుడు ఎలా వచ్చేస్తున్నాయి, మరి ఎంత అవినీతి చేస్తే అలా వస్తాయి. అలానే బాలరాజు గారు సింగిల్ అవుట్ చేశారు, కానీ చిట్రి బాలరాజు గారిని అలా చాలా మంది ప్రతి కాన్స్టిట్యున్సీలో అదే పరిస్థితి అండి. అంటే నాకు ఇంకా నేను దీపుగా తెలుసుకోవాలి, ఆఖరికి తిరుపతి లెటర్లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయని చెప్పి టాక్ వస్తుంది. అంటే 5,000కి 10,000కి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అవినీతి ఏ రకంగా వెళ్ళిపోయిందో, ఎంత అవినీతి జరుగుతుందో. లేఅవుట్లు వేస్తే ఎమ్మెల్యేలకి ఇవ్వాలి, మళ్ళీ ఏదైనా వ్యాపారాలు చేస్తే, ఏదైనా షాపింగ్ మాల్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. కొత్తగా రాష్ట్రం అంతా ఎమ్మెల్యే ట్యాక్స్ అని సపరేట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా మనకి మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు, మనం దాచేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అవినీతి చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతున్నాను సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రోలు మొన్న ఎన్నికల వరకు ఒకదాకా కనిపిస్తూ వచ్చింది, కానీ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన రోల్ ఏంటో ఎవరికి అర్థం కాకుంది. ఒక మిక్స్డ్ మెంటాలిటీ పర్సన్గా ఉన్నట్టు అయిపోయినట్టు పరిస్థితి. ఎందుకంటే మీరు ఆ ప్రాంతవాసిగా ఎక్కువగా, మీరు ఏలూరుకి సంబంధించి, గోదావరి జిల్లాకు సంబంధించి ఎంతగానో మీరు కానీ మీ ఫాదర్ గారు రాజకీయం చేసుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కాపులండి. అంటే మా ఫాదర్ని కాపులే బ్యాక్ అండ్ సపోర్ట్ చేసి మా ఫాదర్ని పుష్ చేసిన కాపులు. ఈరోజు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అత్తిలి టికెట్ ట్రై చేసింది కూడా మద్దాల నాగేశ్వరరావు గారు అని చెప్పి, మా డాడీకి ఒక బాగా సన్నిహితులు, ఆయన పుష్ చేయడం జరిగింది. అలా మాకు బాగా చాలా క్లోజ్ రిలేషన్షిప్, ఆ కమ్యూనిటీతో చాలా బాగా క్లోజ్. సరే, లాస్ట్ టైము ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ కమ్యూనిటీని ఆయన వైపు మరలించుకుని ఓట్లు వేయించుకున్నారు. కానీ ఏం చేశారు వాళ్ళకి? ఏం చేశారు? ఈరోజు కాపు మహిళలకి జగనన్న గారు కాపు నేస్తం ఇచ్చారు. 50,000 డైరెక్ట్గా అకౌంట్లో పడి డైరెక్ట్ అకౌంట్లో పడి. ఈరోజు సంవత్సరంన్నర అయింది, ఏం చేశారు? ఇచ్చారా? ఒక రూపాయి అన్నా ఏ మహిళకన్నా, ఏ కాపు మహిళకన్నా ఒక రూపాయి బెనిఫిట్ జరిగిందా? జరగలేదు. ఈరోజు ఎంతోమంది యువత ఇంజనీరింగ్ చేసుకుంటా, మళ్ళీ వివిధ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎంతోమంది కాపు యువత ఉన్నారు అందులో. మరి వాళ్ళని మోసం చేసినట్టే కదండి. కేవలం ఒక కులాన్ని పట్టుకుని రాజకీయం చేస్తే అది ఎప్పటికన్నా నిజం అనేది వాళ్ళకి తెలుస్తుంది. అది మనం చెప్పక్కర్లేదండి, మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే రియలైజ్ అవుతారు. కానీ ఎంతో నష్టపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకు కానీ, ఈరోజు జరుగుతున్న దానికి కానీ అసలు పొంతనే లేదు. సూపర్ 6 అన్నారు. చాలామంది కాపులు ఎట్లా నమ్మారంటే, సూపర్ 6 పవన్ కళ్యాణ్ గారిని చూసేశారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు, నమ్మలేము, కానీ మన పవన్ కళ్యాణ్ గారు జెన్యూన్గా చేస్తాడు అని చెప్పి ఒక ట్రస్ట్తో వేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఎంతోమంది ఈరోజు మమ్మల్ని కలుస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు, మేము మోసపోయాము, మమ్మల్ని ఎలక్షన్లకి వాడుకున్నారు. మేము యువత ఏలూరు పార్లమెంట్లో కాపు యువత నన్ను కొంతమంది కలవడం జరిగింది. వారందరూ నాకు చెప్తున్నారు, మేము ఎలక్షన్లకు బట్టలు తీసుకుని పనిచేసాము, బైక్ ర్యాలీలు కావాలంటే మమ్మల్ని పిలిచారు, అది కావాలంటే ఏట్లు కావాలంటే మమ్మల్ని పిలిచారు, మేము జనం కావాలంటే మమ్మల్ని పిలిచారు. కానీ ఈరోజు మేము వెళ్ళి ఒక పని అడుగుతుంటే మమ్మల్ని ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్లో చూస్తున్నారు. రాష్ట్రం అంతా జనసేన క్యాడరు టీడీపీ వాళ్ళ కాళ్ళ దగ్గర పడుండాలి తప్ప, వాళ్ళు పాపం అంటే వాళ్ళకు ఒక పార్టీ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది అన్నా కూడా వాళ్ళకి పదవుల్లో లేవు. టీవీ రామారావు గారు ఉన్నారు, ఒక ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేశారు. సొసైటీ ప్రెసిడెంట్లో 12లో 1 జనసేనకి ఇచ్చి 11 టీడీపీకి ఇస్తే ఆయన గొడవ చేశారు. మాకు టీడీపీ జనసేనకు 4 ఇవ్వాలని చెప్పి ఆయన రాస్తారోకో చేస్తే పార్టీని సస్పెండ్ చేశారు. అంటే ప్రశ్నిస్తా అని ఒక పార్టీలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారనమాట. అంటే వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యమే లేదు.
ఓకే. అంతే కదండి. అదేదో చిన్న వ్యక్తి కాదు ఆయన, ఒక ఎక్స్ఎమ్మెల్యే చేశారు, సీనియర్ లీడరు, టీడీపీని నుంచి వచ్చిన లీడరు. మరి అలాంటి వ్యక్తిని అలా నిర్దాక్షిణ్యంగా కన్నీళ్ళు పెట్టుకునే అంత పరిస్థితి వచ్చింది ఆయనకి. చాలా బాధేసింది మాకు. అంటే ఎందుకంటే వైసీపీలో కూడా పనిచేశారు, ఆయనతో నాకు సన్నిహితం ఉంది కాబట్టి మరి అర్థమే కావట్లేదు, ఎందుకు పార్టీ ఉందో అర్థం కావట్లేదు. టికెట్ రేట్ల గురించి మాట్లాడతారు, టికెట్ రేట్లు మనం పెంచుకున్నాము, మాకు కావాల్సిన రేట్లు అనుకున్నారు. అందులో ఏముందండి, ఇప్పుడు దానివల్ల ప్రజలకి ఏం ఉపయోగం జరిగింది? దానివల్ల ఏంటి ఉపయోగం ప్రజలకి? అదే మీరు 10,000 రూపాయలు కాపునేస్తం ఇచ్చి ఇది చేసామని చెప్పి గొప్పగా చెప్పుకుంటే అది మేము కూడా హర్షిస్తాం. ఒరే బాగానే చేశారు, కాపునేస్తం ఇచ్చారు, వాళ్ళకి న్యాయం చేశారు అనుకుంటాం. మరి ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో బీసీల్లో చేరుస్తామని చెప్పి కాపుల్ని మోసం చేసిన పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీ కదండి. ఇలా కమ్యూనిటీని మోసం చేశారండి. ఓకే, వాళ్ళకి రియలైజ్ అవుతున్నారు, ఇంకా రిలీజ్ ఇప్పుడు అవ్వని వాళ్ళు కూడా ఇంకా రియలైజ్ అవుతారు. ఎలా ఉంది సార్ ఏలూరు పార్లమెంట్ పరిస్థితి? ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే బేసిక్గా ఎక్కువగా ఎమ్మెల్యేల వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, ఎంపీల వాయిస్ కొంచెం తక్కువగా వినిపిస్తుంది. కొద్దిగా గొప్ప కొంతమంది టీడీపీ పార్టీలు 4-5 ఎంపీలు మాత్రమే వినిపిస్తున్నారు. మిగతా వాళ్ళు అసలు కనీసం అంటే వాళ్ళు ఎంపీగా గెలిచారన్న ఆ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోనో ఆ బ్యానర్లు వేస్తేనో కనపడుతుంది తప్పితే పబ్లిక్ సమస్యలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. ఎలా ఉంది మీ పార్లమెంట్ పరిస్థితి? మా పార్లమెంట్లో అయితే ప్రతి ఒక్క ఇన్ఛార్జ్, ప్రతి ఒక్క నాయకులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారండి. మొన్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్ అన్ని నియోజకవర్గాలు నేను అటెండ్ అవ్వడం జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. కొన్ని మండలాలకు వెళ్ళడం జరిగింది. అసలు చాలా ప్రజలకు కూడా అర్థం చేసుకుంటున్నారు, నిజమే మనకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి మనకి ఏ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి చేయలేదు. స్కూల్స్ అండి ఎవరు చేశారండి? గవర్నమెంట్ స్కూల్స్. ఈరోజు ఇవే నాడు నేడు స్కూల్స్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళి షో చేసుకుంటున్నారు. అక్కడ వేసిన బెంచీలు జగన్మోహన్ రెడ్డి గారివే, అక్కడ వేసిన డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి, పిల్లల ల్యాప్టాప్స్ కానివ్వండి, ట్యాబ్స్ కానివ్వండి, అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన. ఈ రోజు వాళ్ళు వెళ్ళి షో చేసుకుంటున్నారు, అంటే మాకు అడ్వర్టైజింగ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ ఇన్ని చేశాక కూడా అమ్మఒడికి తల్లికి వందనం అని పెట్టుకున్నారు, పేరు మార్చుకున్నారు. అది లోకేష్ గారి ఆలోచనలోంచి వచ్చిన పథకం అని చెప్పుకుంటున్నారు. అంటే అసలు కొంచెమైనా సిగ్గుండాలి కదండి, అసలు కొంచెమైనా. అంటే వాళ్ళ ఆత్మసాక్షికైనా కూడా అసలు ఇంక వదిలేశారండి. వాళ్ళకి అవన్నీ అనవసరం. డబ్బు వాళ్ళకి కావాల్సింది పదవి, ఆ హోదా కావాలి అంతే తప్ప ప్రజలకు మంచి చేద్దాము, మహిళలకు మంచి చేద్దాము, విద్యార్థులకు మంచి చేద్దాము, రైతులకు మంచి చేద్దాం అని చెప్పి ఏ కోసానా కూడా లేదండి. ఈరోజు మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, అది చాలా చిన్నది, అది ఎక్స్పెండిచర్ కూడా అంత ఉండదు. మరి అలాంటిది పథకం మరి 1 year ఈ 16 నెలలు ఎందుకు ఇవ్వలేదు? మరి అమ్మఒడి ఫస్ట్ ఇయర్ అమ్మఒడి ఏమైంది? మరి ఫస్ట్ ఇయర్ రైతు భరోసా ఏమైంది? రైతు భరోసా 20,000 కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తామన్నారు. అంటే కేంద్రం 6,000 కలుపుకుంటే 26,000 కదా. మరి రైతులకు 26,000 per సంవత్సరం ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంకా అసలు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో ఈవీఎంల గురించి కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మాకు కూడా రకరకాల వీడియోలు పంపిస్తున్నారు, ఏలూరు పార్లమెంట్ గురించి, అటు నంద్యాల పార్లమెంట్ గురించి రకరకాల వీడియోస్ వస్తున్నాయి బయటికి. మరి ఈరోజు నిన్న రాహుల్ గాంధీ గారు పార్టీల గురించి ఆ పక్కన పెడితే, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, అలానే ఈయన ఆపోజిషన్ లీడర్ మన పార్లమెంట్లో, అలాంటి వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ డేటా చూపించి నకిలీ ఓట్ల గురించి, డబల్ ఓట్ల గురించి, ఫేక్ ఓట్ల గురించి అన్నీ విత్ ప్రూఫ్స్ చూపిస్తే ఎలక్షన్ కమిషన్ 2 రోజులు అయినా కూడా సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. బీజేపీ నాయకులు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే మన దేశ ఫ్యాబ్రిక్ డెమోక్రసీ, మరి డెమోక్రసీని మరి హేళన చేసుకున్నట్టే. పార్టీలు పక్కన పెట్టేస్తే ఓటు ఒక హక్కు, కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఉండేది, కామన్గా ఉండేది ఒకటి ఓటు హక్కు. మరి ఈరోజు 135,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2024 ఎలక్షన్కి, జనరల్ ఎలక్షన్కి, పార్లమెంట్కి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ వచ్చింది, మన ఓట్లు ఏదైతే ఎలక్షన్ జరిగిందో అది జెన్యూనా కాదా?
మరి ఎలక్షన్ కమిషన్ అవన్నీ ఆ డౌట్స్ అన్ని సార్ట్అవుట్ చేయాలి, ప్రజలకి నిజాలు ఏంటో మరి తీర్చాలి. కానీ కామ్గా ఉండి ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా కామ్గా ఉన్నారంటే మరి కొత్త అనుమానాలు వస్తున్నాయి మరి మాకు కూడా. ఇప్పుడు మా ఏలూరుకి కడప నుంచి వచ్చి పోటీ చేశారు. కడపలో ఆయనకి కడపలో ఆయన కడప నుంచి వచ్చి పోటీ చేశారు. ఇప్పుడున్న ఎంపీకి అక్కడ ఒక బంధువర్గం లేదు, ఏమీ లేదు, ఆయనకి లోకల్ లీడర్లు తెలియదు, ఏమీ తెలియదు. మరి నేను ఒక ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా వాసిగా నాకు అక్కడ అన్ని తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు బంధువర్గం ఉంది, నాకు అక్కడ స్నేహితులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అందరూ నాయకులందరూ పరిచయాలు ఉన్నాయి. మరి నేను ధైర్యంగా వెళ్ళాను, నేను ధైర్యంగా ఏలూరు వెళ్ళి పోటీ చేశాను. ఆయన లాస్ట్ 1 month ముందు వచ్చారు, ఏ కనెక్షన్ లేకుండా హ్యాపీగా మరి గెలిచేసి వెళ్ళిపోయారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇలానే కామ్గా ఉంటే రేపొద్దున కంబోడియా నుంచి కూడా ఎవడో ఒకటి వచ్చి పోటీ చేసేసి గెలిచేస్తాడండి. ఏవైతే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారో అవన్నీ కూడా ప్రజల్లో ఉన్న డౌట్స్ని వాళ్ళు క్లారిఫై చేయకపోతే రేపొద్దున ఎలక్షన్స్కి వాల్యూ ఉండదు, మన డెమోక్రసీకి వాల్యూ ఉండదు. ప్రపంచంలో కల్లా అతిపెద్ద డెమోక్రసీ అని చెప్పి మనం ధైర్యంగా చెప్పుకుంటాము, చాలా గొప్పగా చెప్పుకుంటాము. కానీ ఈరోజు దానికే ముప్పు కలిగి ఈ ఎలక్షన్ కమిషన్ వల్ల దానికి ముప్పు కలిగితే ఇంకా మనకి దేశం ఇంకా చెప్పలేము, మన ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోయినట్టే. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కదా, దాని మీద చాలా పెద్ద గందరగోళం. అంతే అంతే ఆ డౌట్స్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఓపెన్ గా వచ్చి తప్పైతే తప్పు, అది జెన్యూన్ అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినవి మళ్ళీ ఆ మహాదేవపురాలో రీఎలక్షన్ చేయాలి. చాలా చాలా చోట్ల ఉన్నాయి కదా, చాలా రీఎలక్షన్ చేయాలి. ఇప్పుడు దాన్ని చూసి నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా ఎందుకు ఒక 4-5 కాన్స్టిట్యున్సీల్లో నేను కూడా ఎందుకు ఒక 50 మందిని హైర్ చేసుకుని ప్రతి ఇప్పుడు ఎలాగో డిజిటల్ గా ఇవ్వట్లేదు, ఎలాగో సాఫ్ట్ కాపీ ఇవ్వట్లేదు ఓటర్ లిస్ట్ ది, ఇంక సరే మాన్యువల్ గానే కూర్చొని నాకే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు నాకే థాట్స్ వస్తున్నాయి. ఉంటుంది కదా మీరు, ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్ ఎప్పటి నుంచో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు, ఆ పల్స్ మీకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఎవరో సడన్ గా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇదేంటి ఇంత చేంజ్, ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చినప్పుడు ఫస్ట్ చాలా మంది ఎలక్షన్ ఈవీఎం లాగా నేను వద్దని అలా ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేవాడిని. మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఎవరండి, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు హస్బెండే కదా, వాళ్ళు కలుసుకున్నారు లేదు నాకు ఐడియా లేదు, కానీ బట్ ఆయనే చెప్పారు 12.5% ఓటింగ్ ఎక్స్ట్రా కౌంటింగ్ జరిగినాయి అని, పోలైన ఓట్ల కంటే 12.5% ఎక్స్ట్రా కౌంట్ జరిగిందని. మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వాటి గురించి మాట్లాడుతున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఈ డౌట్స్, నాలాంటి యువకుడు నాకు 33 yearsకి నేను ఎంపీగా పోటీ చేశాను, మరి రేపొద్దున్న ఇలా మీ డౌట్స్ క్లారిఫై చేయకపోతే నాలాంటి వాళ్ళు ముందుకు రారు, రాజకీయాల్లో యువత రావాలంటారు, యువత రారు, వాళ్ళ ఇంకా ఫిక్స్ అయిపోతారు ఏముంది రిగ్డ్ మ్యానిపులేట్ చేసుకుంటారు, ఇంకా మనకి ఎందుకు పాలిటిక్స్ అని చెప్పి దానివల్ల నష్టపోయే దేశం. కాబట్టి ఈ డౌట్స్ ఏవైతే రాహుల్ గాంధీ గారు ఓపెన్గా పెట్టారో అవన్నీ కూడా క్లారిఫై చేయాలి, ఈవీఎం జెన్యూనిటీని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ చివరి పాయింట్ సార్, ఇప్పుడు పులివెందులకు సంబంధించి కొన్ని జడ్పీ ఎన్నిక జరగబోతుంది, అక్కడ ఆ పరిస్థితులు అన్నీ చూస్తున్నాం, ఆ దాడులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ మీద దాడులు చేసి ఈ పరిస్థితి ఉంది. ఈ సంస్కృతికి ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు అన్నీ కూడా ఇలా దాడులు ప్రతిదాడుల కింద మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఒక భయంలో ఉంది, మేము గెలిచామనే ఆనందం లేదు వాళ్ళకి. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ దొరికింది, మీరు ఏదైనా ప్రూవ్ చేసి మేము ఇది చేసాం అని చెప్పుకోవాలి. కానీ మేము ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారి మీదే అని చెప్పి అదొకటి చేస్తున్నారు. ప్లస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు, దాడులు. ఒక ఎమ్మెల్సీ గారు ఏదండి అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరో కానీ నాకు ఎవరు ఆయన అంటారు, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవాలి, ఇక్కడికి వచ్చి పత్తి వ్యాపారం చేస్తే తలకాయలు లేసిపోతాయి మీవి అంటాడు. మనం డెమోక్రసీలో ఉన్నామా లేకపోతే ఏదన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామండి మనం? ఇప్పుడు మనకు ఫస్ట్ రైట్ ఏంటండి, ఒక ఇండియన్ సిటిజన్కి అండ్ ఇండియన్ సిటిజన్ కెన్ ట్రావెల్ ఎనీవేర్ హీ వాంట్స్ ఇన్ ద కంట్రీ. అలాంటిది మీరు అక్కడి నుంచి ఇక్కడ రాకూడదు, ఇక్కడి నుంచి అక్కడ రాకూడదు అంటానికి ఆయన ఎవడండి? అసలు ఒక పోలీస్ ఉద్యోగం చేస్తూ కాకి బట్టలు వేసుకుని అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ఆయన కామన్ సెన్స్ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదండి. అసలు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు కొంతమంది, అంటే అందరు పోలీసులు అనట్లేదు, ఎందుకంటే చాలా మంచి ఆఫీసర్స్ కూడా చూశాను, కానీ అలాంటి రోగ్ ఆఫీసర్ మాత్రం నేను ఎక్కడ చూడలేదండి. అతను మాత్రం చాలా తప్పుగా మాట్లాడాడు. ఆయన ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఏదన్నా
ప్రాబ్లం జరిగితే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. కానీ ఒక తెలుగుదేశం కార్యకర్తలా మాట్లాడాడు అతను. ఆయన పేరు కూడా తెలియదు నాకు. అసలు ఈరోజు ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే ఒక ప్రజాప్రతినిధి అండి, ఎమ్మెల్సీ ఎక్కడికైనా వెళ్తాడు ఆయన, కడప జిల్లాలో ఎక్కడికైనా తిరుగుతాడు ఆయన. మరి ఆయనకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ ఆయన ఇటు వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు, తలకెళ్ళేసిపోతే ఇంకా తక్కువే జరిగింది ఇంకా ఎక్కువ జరిగేది అని అంటాడు ఏంటండి ఆయన. అలా ఉందండి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. అంటే హోమ్ మినిస్టర్ గారు టోటల్ ఫెయిల్యూర్ అండి. ఆవిడ జగన్ గారిని తిట్టమంటే బాగా తిడతారు, చాలా బాగా తిడతారు. దానికి ఆవిడకి ఒక అవార్డు కూడా ఇవ్వచ్చు. మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఆవిడ ఫెయిల్. మళ్ళీ ఈరోజు రైతులకి అండి ఎక్కడ గిట్టుబాటు ధరలు లేవు. కోకో రైతులకు గిట్టుబాటు ధర లేదు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర, నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర లేదు, పామ్ ఆయిల్ రైతులకు గిట్టుబాటు ధర లేదు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు దీని గురించి మాట్లాడమంటే మాట్లాడండి ఆయన. ఎవరు మాట్లాడరు, ఎవరి శాఖ గురించి వాళ్ళు మాట్లాడరండి. అసలు రాష్ట్రంలో అసలు గవర్నెన్స్ అనేది లేదు. ఏదో అలా మనం పవర్లో ఉన్నాం, ఎంజాయ్ చేద్దాం, మనం ఎలా సంపాదించుకోవాలి, మనం ఎలా కూడబెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ డబ్బులు ఎలా కూడబెట్టుకోవాలని ఒకటి ఉన్నారు. కానీ ప్రజలకు మంచి చేద్దామని కానీ అది కానీ. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా మెయిన్ నాడు నేడు స్కూల్స్ చూశానండి నేను. ఓకే. నా చిన్నప్పటి నుంచి నేను ఒక గవర్నమెంట్ స్కూల్ని అంత డెవలప్డ్గా ఎప్పుడు చూడలేదు. ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. యువత కోసం ఎంత చేస్తున్నారండి. ఇప్పుడు నాకు యూత్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే స్టేట్ కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ యువత అందరూ తెలుసుకోవాలి. 4 పోర్టులు కన్స్ట్రక్షన్ చేశారండి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఒకటేసారి. ఎంత ధైర్యం కావాలంటే, ఎందుకు ట్రేడ్ పెరుగుతుంది, మనకి ట్రేడ్ పెరిగితే దానికి పెరిగితే మనకి ఆపర్చునిటీస్ పెరుగుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ కలుగుతుందని. జెట్టీలండి, మన మత్స్యకార సోదరులు ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఎక్కడో గుజరాత్కి ఎక్కడో అటు ఇటు వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ జెట్టీల్లో వెళ్ళకుండా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జెట్టీలు కట్టిస్తున్నారు. 16 జెట్టీలు అనుకుంటా మొత్తం. అన్ని జెట్టీలు కట్టిస్తే వాళ్ళకి బాగుండాలి. ప్లస్ మన ట్రేడ్ మళ్ళీ ఆ సీ ఫుడ్ అంతా కూడా మళ్ళీ వేరే కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేసి అది పెరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి విజన్. 17 హాస్పిటల్స్ ఈరోజు రూరల్ ఏరియాస్లో ఇప్పటికి కూడా డాక్టర్లు లేరండి. ఆర్ఎంపీలు వారి చేతుల్లో ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. చిన్న చిన్న డిసీజెస్కి. జాండీస్ అని తెలియక నాకు తెలిసిన వారు రూరల్ ఏరియాలో ఒకళ్ళు మరి జాండీస్ అని తెలియక మరి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది టైంకి కేర్ వచ్చుంటే ప్రాణం పోయేది కాదు. అలాంటిది మనకు డాక్టర్లు ఎంత అవసరం అండి. మనకున్న జనాభాకి కానీ మనకు ఇప్పుడు ఉన్న డాక్టర్లు కానీ ఇంకా కొత్త డాక్టర్లు వస్తే మనకు 17 మెడికల్ కాలేజీలు. ఆ 17 మెడికల్ కాలేజీలు జగన్ గారి విజన్ అదే అండి. మరి ఉద్దానం కిడ్నీ సెంటర్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి అక్కడ కిడ్నీ సెంటర్ పెట్టి ఉద్దానం ప్రజల కోసం కిడ్నీ సెంటర్ పెట్టారు. మరి అలా ఇంత విజనరీ లీడర్ ఎవరున్నారండి. మరి యువతకి ఫీజు రియంబర్స్మెంట్ ఆయనకి ఏం అవసరం అండి. ఎందుకంటే పిల్లలు బాగుంటే రేపు వాళ్ళు కష్టపడకుండా మన ప్రయోజకులు అయితే రేపు మన రాష్ట్రానికే మంచిది అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మళ్ళీ విద్యా దీవెన, వసతి దీవెన, మరి విద్యా దీవెన, మరి హాస్టల్ ఫీజు కూడా ఆయన కట్టి మరి విద్యా దీవెనకి డబ్బులు ఇచ్చి, మళ్ళీ తర్వాత ఏదైతే బస్సు ఖర్చులు కూడా ఫ్రీ బస్ కింద వాళ్ళకి ఇచ్చి ఇంత విజనరీ. ఆఖరికి పెద్ద డబ్బున్న కంట్రీస్లో కూడా ఇంత వెల్ఫేర్, మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ, అంటే పిల్లల మీద అండి అది మనం వెల్ఫేర్ అని కూడా అనలేము, అది ఒక పెట్టుబడి అండి. రేపు పిల్లలు మంచి ప్రయోజకులు అవుతానే కదండి రేపు మన దేశం బాగుండేది. ఒక కుటుంబాలు మారుతాయి. ఇప్పుడు 17 మెడికల్ కాలేజ్ అంటే ఎన్నో వేల మంది డాక్టర్లు వస్తారు. మరి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా మారుతాయండి. ఖచ్చితంగా ఒక డాక్టర్ ఒక ఇంట్లో, ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో ఒక డాక్టర్ వచ్చాడు అనుకోండి, మరి ఆ ఇంట్లో పరిస్థితులు మారిపోయినట్టే కదా. మరి అది జగన్మోహన్ రెడ్డి గారి థింకింగ్ అండి. అంత మంచి లీడర్ నాకు తెలిసి అసలు ఇంకా ఉండరండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే బెనిఫిట్ అయ్యేది రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ఎకానమీ అండి. ఓకే ఓకే, చూద్దాం మరి దానికి సంబంధించి. డెఫినెట్లీ 100% జరుగుతుంది. 2029లో మారుతుందా, 2027 వచ్చిన ఎలక్షన్స్ 28, 29 వచ్చినా కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. అయ్యి మళ్ళీ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారు. ఎవరు ఏంటో కూడా ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకుంటారు, ఇంకా అర్థం చేసుకుంటారు. చూద్దాం సార్ దానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది సునీల్ గారిది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.